నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 30/1/2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:49, సూర్యాస్తమయం సాయంత్రం 6:10, తిథి ద్వాదశి ఉదయం 11:09 వరకు, నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్లవారుజాము 3:27 వరకు, యోగాలు వైద్యుతి సాయంత్రం 4:58 వరకు, కరణము బాలవ ఉదయం 11:09 వరకు, కౌలవ రాత్రి 9:46 వరకు, రాహుకాలం ఉదయం 11:04 నుంచి 12:30 వరకు, గుళికాలం ఉదయం 8:14 నుంచి 9:39 వరకు, యమగండం మధ్యాహ్నం 3:20 నుంచి 4:45 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:52 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:05 నుంచి 9:50 వరకు, మరల మధ్యాహ్నం 12:52 నుంచి 1:38 వరకు, అమృతకాలం సాయంత్రం 6:18 నుంచి 7:46 వరకు, వర్జం మధ్యాహ్నం 1:10 నుంచి 2:38 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. సజ్జన సహకారంతో అనుకున్న పనులలో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాల్లో మీకు మంచి ఆలోచనలు, అలాగే మీ సామర్థ్యాన్ని పెంపొందించుకునే దిశగా మీరు నిర్ణయం తీసుకోవడం, నిర్ణయ సామర్థ్యం, దాంతోపాటుగా దగ్గర ప్రయాణాలు అవి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. అంతేకాకుండా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారం, ముఖ్యంగా మీ తల్లి, మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి మీరు అధికంగా కృషి చేస్తూ ముందుకు పెడతారు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది. మీ ఆలోచనలన్నీ కూడా సక్రమంగా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఇక వృత్తిపరంగా కూడా అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. ముఖ్యంగా ఆకస్మికమైన అవకాశాలు, ఆకస్మికమైన నిర్ణయాలు, అనుకోని ఖర్చులు మొదలైనవి ఉన్నప్పటికీ కూడా మీ యొక్క తోబుట్టులతో సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కానీ వీలైనంతవరకు దూర ప్రయాణాలకు అవకాశం ఉన్నప్పటికీ ఎమోషన్స్ని నియంత్రించుకోవాలి. అలాగే అభిప్రాయ భేదాలు దూరంగా ఉండాలి. అంతేకాకుండా మీ యొక్క కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా కుటుంబం, సంతానం మొదలైన వారితో కూడా వారికి సంబంధించిన ఖర్చులు అధికంగానే ఉంటాయి. వృత్తిపరంగా, విద్యాపరమైన ఎలక్ట్రానిక్ వస్తువుల పరికరాల కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టినప్పటికీ కూడా వారితో ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి మీ యొక్క గౌరవం పెరుగుతుంది, కీర్తి పెరుగుతుంది, సామాజిక సేవ చేస్తారు, గుర్తింపు, వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి, భాగస్వామ్య వ్యవహారాల్లో కూడా మీకు ఒక రకమైన గౌరవం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ ధన వ్యయ విషయంలో మాత్రం ఆకస్మికమైన ధన వ్యయం, మీ వ్యక్తిగత ఖర్చుల కొరకు, మీ ఆరోగ్యం కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు రావడం, ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి, ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకోవాలి. కమ్యూనికేషన్ బాగున్నప్పటికీ ఆరోగ్య విషయంలోనూ, ఆలోచనల విషయంలోనూ మీ యొక్క విషయాల్లో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయాలి. డ్రైవింగ్ చేసేవారు కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, వ్యక్తుల యొక్క సహకారం విషయంలో కావచ్చు, మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉందని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలలో అధిక శాతం ఖర్చులకు అవకాశం ఉంది. మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు పెడతారు. మీ యొక్క రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్, అంటే మీ దినచర్యల విషయం మీద కూడా దాంట్లో మార్పుల కొరకు ఆలోచన చేస్తారు. మీ ఆరోగ్యం, ఇమ్యూనిటీ పవరు, అలాగే ఆధ్యాత్మిక సందర్శన, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క కలయిక మొదలైన వాటి కొరకు కూడా మీరు కొంత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. దానికి సంబంధించిన ఖర్చులకు కూడా అవకాశం అనేది ఉంది. అలాగే పుణ్యక్షేత్ర సందర్శన కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం లాంటివి కనబడుతుంది. మీ విల్ పవర్ పెరుగుతుంది, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆ పరంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కూడా కొన్ని సందర్భాల్లో అది మీకు అనుకూలమైన అవకాశాలు ఇవ్వడానికి మీకు అవకాశం లాంటిది కనబడుతుంది. అంటే మీకు ఇమ్యూనిటీ పవర్తో పాటుగా మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు ప్రశాంతత ఇవ్వడానికి, సంతానం యొక్క అభివృద్ధి కావచ్చు, వృత్తిపరమైన అభివృద్ధి కావచ్చు, కొత్త అవకాశాలకి అనుకూలమైన సమయంగా కూడా మనం దీన్ని భావన చేయొచ్చు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయం తీసుకుంటే సింహరాశి వాళ్ళకి
పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో, దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో, ఆకస్మికమైన ఖర్చులకు సంబంధించిన విషయాల్లో అధిక శాతం ఈ రోజున అవకాశాలు ఉన్నాయి. సంతానం యొక్క అభివృద్ధి, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఫారెన్కి సంబంధించిన విషయాల్లో వారి యొక్క నిర్ణయాలు, అంటే దూర ప్రయాణాలు మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేస్తారు. ఆధ్యాత్మికులను సందర్శిస్తారు, వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. పుణ్యక్షేత్ర సందర్శన చేయడానికి కూడా విశేషంగా కృషి చేస్తారు. అయితే ఈ నేపథ్యంలో మీ మీద మీకు నమ్మకం, కొత్త నిర్ణయాలు, నిర్ణయ సామర్థ్యం, వ్యక్తుల సహకారం, తోడ్పాటు, వీటన్నిటికీ కూడా అవకాశం ఉన్న విధంగా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తికి సంబంధించిన విషయాల్లో మీకు ఆర్థికమైన లాభాల కొరకు ప్రయత్నాలు అధికంగా చేస్తారు. దాని కుటుంబ సభ్యుల యొక్క సహకారం, ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి యొక్క సహకారం కూడా అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. వృత్తిలో అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంటే ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాల్లో, వ్యక్తిగత అభివృద్ధి విషయంలో కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాల్లో, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు తగిన విధంగా ముఖ్యులు, ఆత్మీయులు సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? దూర ప్రయాణాలకి, ఆధ్యాత్మిక పర్యటనలకి మొదలైన వాటికి అవకాశం ఉంది. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో పెద్దల్ని కలుస్తారు, సంప్రదిస్తారు, ఆధ్యాత్మిక నిర్ణయాలు తీసుకుంటారు, వారి ఆశీస్సులు తీసుకుంటారు. దాని కొరకు ఒక మంచి గురువుని సంప్రదించి తీసుకునే నిర్ణయాలు అధికంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారం, తోడ్పాటు లభించినప్పటికీ కూడా వీలైనంతవరకు వాటిని ఉపయోగించుకోకుండానే మీరు ముందుకు వెళ్ళడానికి, విశేషంగా కృషి చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం లాంటిది ఒకటి మీకు కనబడుతుంది. అంతేకాకుండా గృహంలో కూడా కమ్యూనికేషన్ మీద అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క భాగస్వామితో కావచ్చు, వ్యాపార భాగస్వాములతో కావచ్చు, వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. గృహ సౌఖ్యం బాగుంటుంది. నూతన గృహ నిర్మాణం కానీ, ఆల్రెడీ ఉండే గృహం విషయంలో, లేకపోతే వాహనాలకు సంబంధించిన విషయాలు, అవి మీకు ప్రశాంతత ఇవ్వడం, వాటికి సంబంధించిన లాభాలతో మీకు కొంత అనుకూలంగా ఉండే అవకాశం కూడా కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఆధ్యాత్మిక వృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడానికి కూడా అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా సంతానము, వారి ఆరోగ్యము, వారి అభివృద్ధి, వారి కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే మీ వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, నిర్ణయాలు తీసుకుంటారు. తోబుట్టువుల యొక్క సహకారం, అంటే ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు అనుకున్న విధంగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి అనేది ఏర్పడడం, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం మొదలైన వాటితో మంచి విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఆకస్మికమైన నిర్ణయాలకు కూడా అవకాశం ఉంది. కానీ ఇష్టం లేని మాటల వల్ల కొంత మానసిక ప్రశాంతత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి కొంత ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? సాంఘిక సంబంధాలకు సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టిని కేటాయిస్తారు. వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. అలాగే మీ యొక్క కుటుంబ వాతావరణాన్ని మీకు అనుకూలంగా మరల్చుకోవడానికి, కుటుంబంలో ముఖ్యంగా గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు కావచ్చు, కొంత ఖర్చులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. నూతన వ్యక్తుల యొక్క పరిచయం మీ యొక్క గౌరవాన్ని పెంపొందించే విధంగా ఉండే అవకాశం లాంటి దానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క గృహ వాహనాల కొరకు కావచ్చు, మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు కావచ్చు, ఖర్చులు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణ కొరకు ప్రయత్నం చేస్తారు. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి నిర్ణయాలు తీసుకుంటారు. వారి కొరకు ధనాన్ని ఖర్చు చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కానీ మాటల్లో ఉండే నాయకత్వం వల్ల, కొన్నిసార్లు మాటల వల్ల కొంత ఘర్షణకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఘర్షణని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా దూరంగా ఉండాలి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీకు ముఖ్యంగా మీ సామాజిక సంబంధాలని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేసే అవకాశం అనేది ఉంది. సృజనాత్మకత అనేది పెరుగుతుంది. అంతేకాకుండా మీకు నాయకత్వ లక్షణాలతో పాటు ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, ముఖ్యంగా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. కంటి ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మాటల్లో ఉండే అధిక ఆత్మవిశ్వాసం అది ఇతరులకి కొంత వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు మాట్లాడేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో మీ పై అధికారులతో కావచ్చు, లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో పెద్దవాళ్ళతో కావచ్చు, మాట్లాడేటప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి.
పౌరుషం పెరుగుతుంది. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? ఉన్నతంగా ఆశించిన ఫలితాలు సాధించడానికి అధికంగా కృషి చేస్తారు. విద్యార్థులు అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే కృషి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. మంచి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల అది వ్యాపారానికి సంబంధించిన విషయాలు కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, వృత్తిలో వ్యక్తుల యొక్క సహకారం, తోడ్పాటు మొదలైన అన్ని విషయాల్లో కూడా మీరు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. దగ్గర ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెడుతూ ప్రయాణ సమయంలో కావచ్చు, ప్రయాణ సౌకర్యాలు కావచ్చు, పరిచయమైన నూతన పరిచయాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెడుతూ ఇబ్బంది పడకుండా అనుకున్న ఫలితాలు సాధించాలి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తల్లి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. నూతన విషయాలు నేర్చుకుంటారు. ప్రయాణాలకి అనుకూలతలు, అవకాశాలు మొదలైన వాటికి అవకాశం ఉంది. ఆశించిన ఫలితాల్లో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తులను పెంపొందించుకుంటారు. నూతన పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. తండ్రి పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. వృత్తిపరమైన విషయాల్లో వ్యక్తుల సహకారం బాగుంటుంది. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి చేసే కృషి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా తోబుట్టువులతో అభిప్రాయ భేదాలను సమసిపోయే అవకాశం లాంటిది ఉంది. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మంచి సంప్రదింపులు చేసి అనుకున్న ఫలితాలు మంచిగా సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? 12 రాశుల వారు ప్రతివారు తమ వ్యక్తిగత దైవం ప్రార్థించుకుని ముందుకు వెళ్ళడం విధానం అయితే, దాంతోపాటుగా సమయము, ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పకుండా ఈ రోజున మేము వ్యక్తిగత దైవంతో పాటుగా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేది విశేషమైన ఫలితాలు ఇస్తుంది. కనుక వీలైతే అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం అనేది ఒకటి. ముఖ్యంగా ఈ యొక్క లక్ష్మీ అష్టోత్తరాలు, శతనామావళి, అమ్మవారి యొక్క కవచం, దాంతోపాటుగా ఈ యొక్క కనకదార స్తోత్రం చేసుకున్నా, విన్నా ఏదైనా మంచి ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే చేసుకోలేకపోయినా విన్నా కూడా మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా ఏమైనా దేవాలయ సందర్శన చేయడానికి కూడా అవకాశం ఉన్నట్టయితే లక్ష్మీనారాయణకు సంబంధించిన దేవాలయ సందర్శన కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. కనుక అవకాశం ఉన్నంత వరకు ఏది మీకు అనుకూలతో దాని ప్రకారం ముందుకెళ్తూ మీరు గోచారీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి ఈ పరిహారాల ద్వారా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఏ రోజు ఎదురయ్యే సమస్యల్ని ఆ రోజు అధిగమించడానికి ఈ చిన్నపాటి వాటిని పాటించడం. ఎందుకంటే ఏ వ్యక్తికైనా జన్మకుండల ద్వారా నడిచే దశలు, అంతర్దశల ప్రకారం దానికి సంబంధించిన పరిహారాలు పాటిస్తూ ఎలాగో పెడతారు. కాబట్టి గోచారీత్యా చెప్పుకునేది ఏ రోజు చెప్పుకునే సమస్యలు ఆ రోజు దాంట్లో ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉంటే వాటిని అధిగమించడానికి ఈ ప్రయత్నాలు చేయడం ద్వారా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి మానసిక వృద్ధి, ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా అభివృద్ధి మొదలైనవి ఏర్పడడానికి అవకాశం ఉందని మనం భావన చేయొచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.